హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే లేవడంతో కర్రీతోటి స్టార్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలైతే లేవలేదండి, అందుకనేసి పక్క తీసి ఊడవాలగా అనేసి ముందైతే వంట పని అయితే స్టార్ట్ చేద్దామనేసి లేవగానే కర్రీ అయితే చేద్దామని ఇదైతే స్టార్ట్ చేశాను. అది కట్టర్తో కట్ చేయాలంటే చాక్ తోటి చాలా టైం పట్టేటట్టుందని గ్లాస్ తోటి అయితే ఇలానే ట్రై చేశానండి. కొచ్చిగా ఉన్న గ్లాస్తో తీసుకొని అలా ఇలా చెక్కితే బాగా తొందరగా అయిపోతుందండి. క్యాబేజీ ఎప్పుడు తెచ్చి నేను అలానే చేస్తాను. ఈరోజు ఇది క్యాబేజీ కూర వండుతున్నానని మా అబ్బాయి అయితే చాలా గోల చేస్తున్నాడు. క్యాబేజీ కర్రీ వద్దనేసి అసలు తినరండి క్యాబేజీ కర్రీ. కాకపోతే చాలా రోజులైంది తేక. ఈరోజైతే చేద్దామనేసి చేస్తున్నాను. బాక్సులకైతే వద్దని గోల, ఒకటి గోల. ఇక సర్లే అనేసి క్యాబేజీ కర్రీ అయితే చేస్తున్నాను. ఇక అదే గోల అయితే చేస్తున్నాడు. ఆడ చేయబెట్టి గెలుపుతూ ఉన్నారు, చూసారు కదా. ఇక్కడైతే బియ్యం అయితే పోసుకుంటున్నానండి, అన్నం అయితే వండుకుందాం అనేసి. బియ్యం కడిగి 2 గ్లాసులు అయితే పోసుకున్నాను. పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టట్లే కదండి, ఇక అందుకనేసి వాళ్ళ బాక్సులలోకి తిని వెళ్తారు కదా, అందుకేసి పొద్దున్నే అన్నం అయితే పెట్టేశాను. ఎందుకంటే మనం పని చేస్తూనే ఉంటాం కానీ టైం అయితే ఎమ్మటే గడిచిపోతుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇంతే ఉంటుంది హడావుడి పొద్దున్నే లేవగానే. అందుకని బట్టలని గిన్నెలు అయితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసుకుంటానండి. తిన్నే కూడా నైటు వెంబటే తోమేసుకుంటాను, ఎందుకనేసి పని తొందరగా అయితే అనేసి. ఎందుకంటే ఇల్లు ఊడ్చే పని ఉంటుంది కదా, అందుకనేసి. ఇదైతే డోర్ అయితే తీసుకున్నాం. మా అమ్మాయి అయితే లేవలేదు, మా అబ్బాయి లేచాడు. ఇక లేవమని చెప్తే లేపేసాను. ఇక్కడైతే మిషన్ చూసారు కదా, మిషన్ అయితే కుట్టుకుంటానండి అప్పుడప్పుడు. నా బ్లౌజులు అయితే నేనే కుట్టుకున్నాను. డ్రెస్సులైనా, బ్లౌజులైనా, ఫ్రాక్లైనా కుట్టుకుంటానండి. బయట అయితే కుట్టాను, ఇంట్లో అయితే కుడతాను. మిషన్ కనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడైతే మా అమ్మాయి అయితే లేపితే ఇంకా రూమ్ అయితే దాదాపు ఊడిచేసి వచ్చేసాను. వచ్చి ఇక్కడైతే పక్క అయితే తీసుకున్నాను. ఈ రోజు వ్లాగ్స్ అయితే పెడుతున్నానండి. ప్లీజ్ అండి ఛానల్ని అయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి, ప్లీజ్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. మళ్ళీ స్టార్ట్ చేసి వీడియోస్ తీస్తూనే ఉంటా కానీ మళ్ళీ ఎందుకండి మధ్యలో ఆఫ్ చేయాలనిపించింది, అంటే తీయాలనిపించింది. వ్యూస్ రాక, సబ్స్క్రైబర్స్ పెరగక ఆఫ్ చేయాలనిపించింది. మళ్ళీ అనిపించింది అమ్మో మా వీడియోస్ తీస్తుంది అనేసి అనుకుంటాను. అందరు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఆ ఫీలింగ్ అనేది అర్థమైద్ది. ఈసారి అయితే ఆపకూడదని ఇక గట్టిగా అనుకుంటున్నాను, ఆపకూడదని. మీ సపోర్ట్ ఉంటండి ప్లీజ్ అండి, ఇలా కంటిన్యూ అయితే చేస్తాను. ఇక ఆపకూడదు అనుకుంటున్నాను వీడియోస్ అనేది, అందుకే పట్టుదలతో అయితే చేస్తున్నాను. రోజు ఒక వీడియో అయితే పెడుతున్నాను, డైలీ వ్లాగ్స్. చూద్దామండి, ముందు మీరు సపోర్ట్ ఏమైనా చేస్తే మంచి వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ అండి, అందరిలాగే నన్ను కూడా ఆదరించండి. అదే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇదే చిన్న రిక్వెస్ట్ అనుకోండి మీ నుంచి. ఎందుకంటే స్టార్టింగ్ కదా, వీడియోస్ తీస్తే ఏం చూడట్లేదు కదా, తీయబుద్ధి కదండి ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికి, ఎందుకంటే వ్యూస్ అనేవి రాదు కదా అనేసి. అందుకనేసి ఇక్కడైతే ఇల్లు అయితే ఊడవడం అయితే అయిపోయిందండి. బయటకైతే చిమ్మేస్తాయి, కసవంతా ఆడేస్తాను. చిమ్మేసి బయట అయితే ఊడ్చుకొని మళ్ళీ తూడ్చుకుంటున్నానండి. చెప్పా కదా నేను రోజు డైలీ తూడ్చుకుంటాను, ఎందుకంటే బట్టలు గిన్నెలు అందుకనే సాయంత్రమే తోమేసుకుంటాను, ఈ పని ఉంటుంది అనేసి. ఎందుకంటే లేవగానే వంట పని అయితే పిల్లలు ఇక స్నానాలు, జల్లేయటం ఇదే సరిపోతుంది కదండి, అందుకనేసి.
ఇక్కడ ఇల్లు తుడిచేది కూడా కొద్దిగా చూపించానండి. వీడియో తీసుకునేది నేనే కదా. మా అమ్మాయి అయితే బయటికి వెళ్ళిందండి, షాప్కి వెళ్ళింది. అందుకనేసి అయినా ఉన్న తీయదులేండి, నేనే తీసుకుంటాను. అందుకే మా అబ్బాయి ఒక్కడే ఎక్కువ పడుతుంటాడు. ఇక్కడైతే తూడ్చిన తర్వాత మళ్ళీ అదే 3 రూమ్లు అయితే తూడ్చాక ఇక బయట అయితే కడుక్కుంటున్నాను. ఇక్కడ మా అబ్బాయి చీపురు పట్టుకొచ్చి నేను తూడుస్తానని ఊరికొచ్చాడు. ఇక ఇక్కడైతే 3 రూమ్లు తూడ్చేసి వచ్చేసాను. వచ్చి బయట అయితే కడుక్కుంటున్నాను. తులసి చెట్టు అయితే జరపాలండి, దాన్ని ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. కింద ఉంటే చెత్త గినక అటే వెళ్తుంది కదా, దానికి ఏమైనా పెట్టి స్టాండ్ లెక్క పెట్టాలని చూస్తున్నాను, చూడాలి. ఇక్కడైతే హీటర్ అయితే పెట్టుకున్నాను. హీటర్ పెట్టేసాక మళ్ళీ అన్నం కింద అయితే అన్నం అయిందనేసి బంద్ చేసి వచ్చాను. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇక్కడైతే అంతా కడుక్కున్నానుగా, ముగ్గు అయితే వేసుకున్నాను. ఏదో చిన్న ముగ్గులు అయితే ఇలా అయితే వేసుకుంటానండి వచ్చినాయి. అంతగా అయితే రావని చెప్పే కదా, ఏదో ట్రై అయితే చేస్తాను. ఇలా చిన్న చిన్న ముగ్గులు పెద్దవి వచ్చు కానీ అన్నీ మర్చిపోయాయండి. మర్చిపోయాయని టైం కూడా ఉండదు, పెద్ద వేసే అంత స్థలం కూడా లేదు కదా. చిన్న చిన్నవి అయితే ఇలా వేసుకుంటాను గుమ్మం ముందు. రోజు ముగ్గుతో వేసేదాన్ని, ఈరోజేమో చాక్ పీస్ ఉంటే దాంతో అయితే వేసుకున్నాను. చాక్ పీస్ కూడా కాదండి, శుద్ధ ముగ్గు అంటారు కదా, దాంతో అయితే వేసుకుంటున్నాను. ముగ్గు అయితే వేసేసి లోనకైతే వచ్చేసాను. చిన్నది తులసి చెట్టు కాడ కూడా వేసానండి, అది అయితే తీయలేదు. ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయిందండి, బంద్ చేశాను. మళ్ళీ బంద్ చేసాక టీ అయితే పెట్టుకున్నానండి. టీ పెట్టుకుని ఇక్కడ మా అబ్బాయి స్నానం చేయలేదండి, అప్పటికే స్నానం చేయలేదు. ఆకలి అవుతుందని బ్రష్ చేయగానే అడిగిందండి. ఇంకా అన్నం అయితే తినేసి చారు ఉంటే కొంచెం పప్పుచారు అది పోసేసి ఇచ్చాను. క్యాబేజీ కూర తిన్నాడు కదా. ఇక్కడైతే జుట్టు వేసాను, నేను తలస్నానం చేయించాను సండే కదా, ఆ జుట్టు అయితే వేసాను. ఇంకా టీ అయిందనేసి టీ అయితే పోసుకొని వెళ్ళి మళ్ళీ అయితే జుట్టు వేసానండి. ఆ క్లిప్ అయితే తీయలేదు, హడావుడి ఇంకా టైం అయిపోతుంది, స్నానం చేయలేదనేసి అయితే క్లిప్ అయితే తీయలేదు. స్నానం చేశాకైతే మళ్ళీ తీసానండి. ఇంక దీనికైతే వాయిస్ ఓవర్ వేయలేదు, వినండి. ఇక్కడైతే కానీ బుట్టు కూడా పెట్టుకోలేకి తిను. ఎవరిది శ్రీరామ్దేనా? ఐడి కార్డు మెల్ల ఆయిల్ ఎందుకుంటుంది? తిను మొత్తం తిను స్వీట్గా. శ్రీరామ్ జుట్టుకి ఆయిల్ రాంచుకోవా, వాటర్ పోసుకో, బుట్ట పెట్టుకోవా, దాన్ని కూడా తెచ్చుకో. ఏది పెన్సిల్, ఏది ఈ పెన్సిల్, కానీ పెన్సిల్ అది చెక్కుంది కదా, చాక్ మారి ఆడింది చూద్దరు. కొట్టేసిన ఇక బ్యాగ్ ఫ్రిడ్జ్ మీద కాదు, నేనే ఫ్రిడ్జ్ మీద పెట్టిపోయినా. చాక్ మారేదిరా, స్నాక్స్ పెట్టలే కదా, ఆడేసినావు. తిన చాలా పదడాడి. ఇక్కడైతే స్కూల్కి అయితే తోలొద్దామనేసి బయలుదేరానండి. వాటర్ పోతున్నాయని మళ్ళీ పైకి ఎక్కి చూస్తున్నాడు. వెళ్ళి మళ్ళీ వాళ్ళ అత్తకి అయితే చెప్పేశాడు వాటర్ పోతున్నాయి, మోటార్ అయితే బంద్ చేయమనేసి. ఇక్కడైతే ఈ వీడియో ఇంతేనండి, ఇంతే తీసాను ఈ రోజుకైతే వీడియో. సరే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చూడండి. చూసిన వాళ్ళన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి, లైక్ చేయండి.